హాయ్ ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ ఈజ్ టేస్టీ చికెన్ కర్రీ. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వెల్కమ్ టు మనీ మినీ వ్లాగ్స్. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యేటట్టు చూద్దాం. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మేము 1 కేజీ చికెన్ తీసుకున్నాం. దానికి మేము ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 5 ఇలా కట్ చేసుకున్నాం. అవి బాగా మగ్గేంత వరకు వెయిట్ చేసుకోవాలి. అయితే ఇది మగ్గడానికి సాల్ట్ బాగా యూజ్ అయ్యిద్ది కాబట్టి నేను సాల్ట్ వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. అవి వేగంగా మగ్గుతాయి సాల్ట్ ఎక్కువ సాల్ట్ వేస్తే మీకు సరిపోయేంత సాల్ట్ వేసుకొని దాన్ని కుక్ చేసుకోవాలి. అది కొంచెం వేగాక ఒక 3 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఇంట్లోనే తయారు చేసుకున్నది వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కుక్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత రుచికి సరిపోయినంత కారం, మేమైతే కొంచెం ఎక్కువే తింటాం కారం, అందుకు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అవి బాగా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మేము కడిగి పెట్టి ఉంచుకున్న కేజీ చికెన్ బాగా క్లీన్ చేసుకొని ఇందులో వేసుకొని ఇవి బాగా మగ్గేంత వరకు బాగా కలియబెట్టి మగ్గేంత వరకు మూత పెట్టేసి అందులో కుక్ చేసుకోవడమే. అయితే ఇందులో కుక్ అయిన తర్వాత ఇది చికెన్ లైట్గా కుక్ అయిన తర్వాత, అంటే ఇందులో వాటర్ పోయకూడదు, అప్పుడే ఇలా కలిపేసి ఉంచితే గ్రేవీ వచ్చిద్ది, వాటర్ వచ్చిద్ది పైకి. నాకైతే ఆ గ్రేవీ ఇష్టం, స్టార్టింగ్లో వచ్చిన గ్రేవీ చాలా ఇష్టం. అయితే ఇలా గ్రేవీ వచ్చినప్పుడు మళ్ళీ కలుపుకొని దాన్ని కింద మాడకుండా చూసుకోవాలి. ఇదంతా చికెన్ వేసిన తర్వాత హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకుంటే వాటర్ అనేది వస్తుంది. అయితే టమాటా వేయరు చాలామంది, మేము గ్రేవీ ఎక్కువ కావాలని కప్పు టమాటా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కలియబెట్టుకొని మళ్ళీ వాటర్ వచ్చేంత వరకు, ఇంకా దీంట్లో వాటర్ అనేది ఊరుతుంది అనమాట. ఒక 15 మినిట్స్ వరకు అలా ఉంచి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఒక 1.5 గ్లాస్ వాటర్ కలుపుకొని మళ్ళీ వాటర్ వేసిన తర్వాత హైలో పెట్టి బాగా మగ్గపెట్టాలి. అది హైలో పెట్టుకోవాలి. వాటర్ వేసిన తర్వాత హైలో పెట్టుకొని మేము ఆచి చికెన్ పౌడర్ వాడతాము ఎక్కువగా చికెన్లో. ఆచి చికెన్ పౌడర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచేస్తాము. అప్పుడు గ్రేవీ అనేది చిక్కబడి ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది అన్నమాట. అంతవరకు కుక్ చేసుకున్న తర్వాత ఇంకా గ్రేవీ బాగా వచ్చిన తర్వాత, చిక్కగా వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఇలా కుక్ చేసి ఆయిల్ సెపరేట్ అయినంత వరకు ఉంచి గ్రేవీ చిక్కబడిన తర్వాత అయిపోయినట్టే. వేడివేడిగా బిర్యానీలు తింటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇందులో చాలామంది ఏం చేస్తారంటే చికెన్ వేసిన ఒక 5 నిమిషాలుగా వాటర్ వేసి కుక్ చేస్తారు. అలా చేస్తే చాలా, అంటే ఉంటుంది, బాగానే ఉంటుంది, కాకపోతే ఎక్కువసేపు ఉండదు అన్నమాట. ఇలా చేసుకుంటే బాగుంటుంది.